నా ఫోన్ కెమెరా యాక్టివ్. నేను స్టార్ అవ్వాలి. మొదన్న మౌను అన్న అర్జున్ అంటే సార్ వచ్చిన ఇక్కడికి ప్రశాంత్ ఎలా వస్తుంది, నేను వచ్చింది ఎలా తెలుస్తుందో తెలియదు. నేను మామూలుగా ఎప్పుడు తెలియకుండా వచ్చేస్తాను. స్విఫ్ట్లో గిఫ్ట్లో తిరిగేస్తే ఎవరు గుర్తుపట్టాలని చెప్పి వస్తాను. బట్ నీకు ఎలా తెలుస్తుందో తెలియదు కానీ వచ్చేసారా మీరు, ఇక్కడ మేము పెట్టుకున్నాం, మీరు వచ్చేసేయండి అని చెప్పి. అండ్ ప్రతిసారి ఏదో ఒక అకేషన్ అంటే ఇక్కడ నుంచి కండక్ట్ చేయడం, అందరినీ గ్యాదర్ చేయడం, ఇలా చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్, ఇలాగనే చేస్తూ ఉండండి. అండ్ కళ్యాణాన్ని మంచి రేంజ్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు స్పెషల్ డే నా లైఫ్లో, ఎందుకంటే చరణ్ గారి బర్త్డే. అలాంటి వ్యక్తి జన్మించుండకపోతే చాలామందికి హెల్ప్ అనేది అందుండదు. నాకు తెలిసి ఆయనే అనుసరించారు. నేను బయట సార్ అంటాను, బట్ పర్సనల్గా ఆయన హీస్ మై బ్రదర్, అన్న అంటాను. సో చరణ్ అన్న నా లైఫ్లో అంటే పక్కన చాలామంది నేను లైవ్లో చూస్తుంటాను, షూటింగ్స్లో కూడా. ఎవరు వచ్చినా చాలామంది ఎంతమంది వస్తుంటారు, బట్ ఎవరిని ఆయన కోపడటం కానీ మిగతా తక్కువ చూడటం కానీ అలా ఏం చేయాలి. సో అందరికి హెల్ప్ చేస్తుంటారు, అందరికీ దగ్గర తీసుకుంటారు అందరినీ. నా లైఫ్లో కూడా ఎంతమంది కూడా చెప్పారు. నా పిల్లలు, నా సిరాజ్ కానీ అబ్బాయి, అండ్ మా మిస్సెస్, అండ్ నా చిన్న ఇంకో ఆలియా కానీ కొంచెం బాగున్నారు, హ్యాపీగా ఉన్నాము మేము అని అంటే అందులో పాటు ఆయన ఆ రోజు చాలా హెల్ప్ చేయడం వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. అటు పరంగా కానీ ఇటు నా పర్సనల్ ఫ్యామిలీ పరంగా కానీ. నాకు చాలామంది కరోనా టైంలో ఫోన్ చేశారు, బట్ ఒక 40 minutes నాకు ఫోన్ చేసి మాట్లాడింది చరణ్ సారే. కరోనా టైంలో 40 minutes 45 minutes దాకా మాట్లాడారు ఫోన్ చేసి. ఎలా ఉంది, ఏంటి, బాగుందనేది, అసలు ఏమైనా డబ్బులు పంపమంటారా, లేదంటే ఇంకా వేరే విధంగా ఏమైనా హెల్ప్ చేయమంటావా,
లేదు నేను చాలా బాగున్నాను. ఆ రోజు మీరు చేసిన నాకు ఇచ్చిన సాంగ్స్ వల్ల మీరు ఇచ్చిన ఎంకరేజ్ వల్ల నేను చాలా బాగున్నాను అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత హ్యాపీగా ఉన్నాను. ఇకపోతే చరణ్ సార్ గురించి ఇంకొక మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో, ఎలా ఆయన బిహేవ్ ఉంటుందో, ఆయన నడుస్తారో, సో సేమ్ నేను మళ్ళీ చరణ్ సార్లో చూశాను. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన దగ్గర నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగి ఉంటాను. సో ఇంకొకటి చరణ్ సార్ గురించి ఇంకొకటి ఏంటంటే, నేను చాలా ఇండస్ట్రీలో చేశాను, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ. సో ఏ లాంగ్వేజ్లో పోయిన పెద్ద పెద్ద స్టార్స్ ఈయన పేరు వచ్చిందంటే చరణ్ సార్ అని అంటే హీఈస్ అ వెరీ గుడ్ గాయ్, హీఈస్ అ గుడ్, హీఈస్ అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అని ప్రతి ఒక్కరి నోట నేను చరణ్ సార్ గురించి మంచి విన్నాను, కానీ చెడెక్కుతుంది. కొంతమంది కొంచెం అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. బట్ రామచరణ్ సార్ గురించి అయితే నేను ప్రతి ప్లేస్లో చాలా పాజిటివ్గానే విన్నాను, చాలా మంచి వ్యక్తినే విన్నాను. సో అలాంటి మంచి వ్యక్తి బర్త్డే ఈరోజు జన్మదిన మనం ఈ విధంగా నేను నెల్లూరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి అండ్ ఇక్కడ నేను బ్లడ్ డొనేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే వీళ్ళు చిన్నప్పటి నుంచి మేము ఎంత కలిసి ఉన్నాను అంటే దూరం ఉన్నాను కానీ తెలియలే. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఈ మీడియా ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా మా అందరూ అంటే ఓహో నెల్లూరు ఫలానా సైడ్ నుంచి వీళ్ళందరూ కష్టపడుతున్నారు, మెగా ఫ్యామిలీ కావచ్చు, అండ్ ఈ చరణ్ సార్ కావచ్చు, ఈ పవర్ స్టార్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి చాలా కష్టపడుతున్నారు. ఎక్కడ అంటే నెల్లూరు, ఓహో మనం పుట్టిన గడ్డే, ఓకే అని చెప్పి. సో చాలా ఆనందంగా ఉంది. సో ఈ విధంగా నేను ఇక్కడ రావడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడు చరణ్ సార్ ఈ విధంగా మీకు నేను ఏమంటారు బర్త్డే విషెస్ చెప్తున్నాను, జన్మదిన శుభాకాంక్షలు. అండ్ వచ్చే మీ ప్రతి ఒక్క సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని, అండ్ ఇండస్ట్రీ హిట్టే కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఉండాలని మీ సినిమాలు. అండ్ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా, అంటే 100 years అని చెప్పను, మీరు ఎన్ని సంవత్సరాలు ఇంకా బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ మీ అంత మంచి వ్యక్తి నేను చూడలేదు సార్ ప్రామిస్గా. అండ్ ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ బర్త్డే సార్, మీరు ఎప్పుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్ సార్. చరణ్ సార్తో నేను ఫస్ట్ నాది రచ్చ చేశాను సార్. రచ్చ మూవీ, రచ్చ, నాయక్, ఎవడు ఇంకా గుర్తులేదు సార్, చాలా ఆయన బ్రూస్లీ, రంగస్థలం ఎందుకు చేశాను. ఇప్పుడు ఏమో RRR పిలిస్తే చేస్తాను చరణ్. ఆయన గురించి నేను అనుకుంటున్నా తక్కువ సార్. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు శ్రీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ యువత తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో బ్లడ్ క్యాంపులు, తర్వాత ఎన్నో మొక్కలు నాటే కార్యక్రమాలు, పేదవాళ్ళకి ఫుడ్ పంపిణీ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు నెల్లూరుకి వచ్చేసిన మా నెల్లూరు ముద్దుబిడ్డ మా జానీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేయించి ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ యువత తరఫున మన లూసిఫర్ డైరెక్టర్, మన చిరంజీవి గారు లూసిఫర్ గా చూపించబోయే మన బాబీ గారి చేతుల మీద నా సాంగ్ రిలీజ్ చేయించాం. ఆ సాంగ్ కూడా నిజంగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నెల్లూరు జనసేన పార్టీ ఆఫీస్లో మన నెల్లూరు నగర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో, మన ప్రశాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే మొదలైన ఒక గంటలోనే 60 నుంచి 100 పైచులకు బ్లడ్స్ ని కలెక్ట్ చేశారు. అదేవిధంగా ఇది 200 దాటొచ్చని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి మాకు ఇక్కడ సహకరించిన జనసేన పార్టీ జిల్లా నాయకులను మనుకురాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కిషోర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్. అందరికీ నమస్కారం. నేను కిషోర్ కుల్కుల, జనసేన పార్టీ నుంచి. ఈరోజు మా అన్నయ్య నాగబాబు గారు చెప్పినట్టు, మా పిఎస్సి మెంబర్ నాగబాబు గారు సార్ చెప్పినట్టు, మెగా అభిమానులు చేసే సేవల్లో మరియు కార్యక్రమాల్లో జనసేన పార్టీని, జనసేన నాయకుల్ని ఇన్వాల్వ్ చేయండి అంటూ చెప్పిన మాటల్ని నిజం చేస్తూ ఈరోజు రామ్ చరణ్ యువత అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు గారు, నెల్లూరు రామ్ చరణ్ యువత ప్రశాంత్ గౌడ్ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
మెగా అభిమానులు కానీ జనసేన పార్టీ కానీ ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ముందుకు వచ్చింది అనే విషయాన్ని ప్రజల్లోకి మేమందరం కలిసి రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తాం. ఈ కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పగానే ఎంతో బిజీగా గడుపుతూ తమ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన జానీ మాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మా జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చెన్నారెడ్డి మనోహర్ గారు అభిమానులు ఈ కార్యక్రమం చేస్తున్నారనగానే అందుకు సహకరించినందుకు ప్రత్యేక అభినందనలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభిమానులు జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలకి ఏదో సేవ చేయడానికి వచ్చిన పార్టీ జనసేన పార్టీ అనే దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ రామ్ చరణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చరణ్ సార్కి మాకు ఫస్ట్లో అంత ఉండేది కాదు. రచ్చ మూవీ తర్వాత ఈయనది డెమో చూశారు. డెమో చూసి ఇమ్మీడియట్గా వెంటనే నేను పిలిచి ఛాన్స్ ఇప్పించారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ నితిన్ సార్తో చేసిన తర్వాత ఒక 1 year అలాగా గ్యాప్ వచ్చేసింది. చాలా ఫీల్ అయ్యంటే ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు, టాలెంట్ ఎలాగా ఇండస్ట్రీలో అని చాలా ఫీల్ అయ్యారు. ఆ టైంలో కరెక్ట్గా రామ్ చరణ్ సార్ డెమో చూసి ఆ రచ్చ మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఛాన్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. దాని ద్వారానే ఈ స్టేజ్కి వచ్చారు. ఒక గుర్తింపు అంటూ జానీ మాస్టర్ అంటే ఒక గుర్తింపు అంటూ వచ్చింది. నితిన్ సార్కి రామ్ చరణ్ సార్కి చాలా 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 థ్యాంక్ యూ. తర్వాత రామ్ చరణ్ సార్ని ఎందుకు మర్చిపోలేనంటే నా డెలివరీ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఆ టైంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. కరెక్ట్గా midnight కాల్ చేస్తే ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. ఆ టైంలో కూడా కాల్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి హాస్పిటల్కి కాల్ చేసి 1 రూపీ కూడా ఈవెన్ 1 పైసా కూడా తీసుకోకుండా ఫ్రీ ట్రీట్మెంట్ చేశారు. ఈరోజు మా పిల్లలు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి గాడ్ తర్వాత మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు మీ బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. బ్లడ్ క్యాంప్ మెగా రక్తదాన శిబిరం అని చెప్పి ప్రశాంత్ గారు కండక్ట్ చేశారు. చాలా మంచి పని. ఇతరులకి బ్లడ్ డొనేట్ చేసి ఇంకొకరికి హెల్ప్ అవుతుందంటే నేను కూడా వస్తాను అని చెప్పగానే మాస్టర్ కూడా ఓకే వెళ్దాం అని చెప్పి చెప్పారు. సో ఇద్దరం కలిసి రామ్ చరణ్ సార్కి బర్త్డే విషెస్ తెలుపుతూ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ. నా పేరు ఆయిషా. మరెన్నో న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.